Good afternoon, my dear faculty. మీకు తెలుసు ఎన్ఎంసి మనకు చాలా ఫోకస్డ్గా ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. మనము ఆబాలో ఓపీ రిజిస్ట్రేషన్లో బాగా చేస్తున్నాము, కానీ ఆ రిజిస్టర్ అయిన వాళ్ళు ఈహెచ్ఆర్లో ఐపీలో సమంగా రిజిస్టర్ అవ్వట్లేదు. అన్ని క్లినికల్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో ఫెయిల్ అయి ఉన్నాయి. రేపు మన పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రీ ఇండిపెండెన్స్ టీచింగ్ హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడతాయి. పీజీ సీట్స్ పోయే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ మన ఒంగోలు రిమ్స్కి, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి వాళ్ళు గత 1 yearగా ఆబా రికార్డ్స్, ఈహెచ్ఆర్ రికార్డ్స్ అడిగారు. వీటిల్లో కనుక వాళ్ళు డెఫిషియన్సీ ఉంటే వాళ్ళ సీట్స్ కూడా పోయే అవకాశం ఉంది. మనకు కూడా రేపు మాపో ఈ లెటర్స్ వస్తాయి. కాబట్టి మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఆల్ డిపార్ట్మెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఈహెచ్ఆర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అవి చేస్తేనే మనకి రేపు పీజీ సీట్స్ వస్తాయి. మరీ ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి చోట కూడా ఈహెచ్ఆర్ జరగాలి. నెక్స్ట్ జన్ ఆల్రెడీ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది మన హాస్పిటల్ మొత్తం. ముఖ్యంగా ఐపీలో అన్నీ అంటే క్లినికల్ డేటా, డెత్ రిపోర్ట్స్ అన్నీ కూడా జరగాలి. ముఖ్యంగా చాలా చోట్ల ఈ డెత్ కూడా ఈహెచ్ఆర్లో మనం రికార్డ్ చేసి ఆ ఫామ్ 4 కూడా జనరేట్ చేసి దాన్ని మనం బర్త్ అండ్ డెత్ డిపార్ట్మెంట్ పంపిస్తేనే మనకి ఆ డెత్ కేస్ షీటు మెడికల్ రికార్డ్ సెక్షన్లో తీసుకుంటారు, లేకపోతే అది కూడా జరగదు. కాబట్టి అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ముఖ్యంగా వాళ్ళ హెచ్ఓడీలు ద్వారా మీరందరూ కూడా ఇది మీరు గమనంలో తీసుకొని ఖచ్చితంగా ఆల్ హెచ్ఓడీస్ మై రిక్వెస్ట్ టు యూ, మీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈహెచ్ఆర్లో అంత క్లినికల్ డేటా ఐపీలో అయిన తర్వాత పేషెంట్స్ దాంట్లో ఎంటర్ అవ్వాలి. ఎస్పెషల్లీ డిశ్చార్జ్ సమ్మరీ, డెత్ సమ్మరీ దాంట్లో రికార్డ్ అయ్యి ఫామ్ 4 ఫిల్ చేసి ఫామ్ 4 జనరేట్ అయ్యి అది బర్త్ అండ్ డెత్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కూడా రిజిస్టర్ అయితేనే మనకి ఇదంతా క్లియర్గా జరిగినట్టు కాదు. అట్లాగే ఎంఆర్డీలో ఈ కేస్ షీట్స్ తీసుకోరు. సో కాబట్టి ఇదంతా కూడా ఎన్ఎంసి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మన పీజీ సీట్స్ కూడా దీని మీద డిపెండ్ అయ్యి రేపు ఉంటాయి. ఎందుకంటే మనము ఇది కేపీఐ మనకంటే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ప్రతి సర్జన్ కానీ, ప్రతి క్లినీషియన్ కానీ, ప్రతి ఫిజిషియన్ కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు మీరు చేసే పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఈ హాస్పిటల్ రికార్డ్స్ ద్వారానే వాళ్ళు తెలుసుకుంటారు. అలా తెలుసుకొని మనకి పీజీ సీట్స్ కూడా పోయే అవకాశం ఉండేంత లెవెల్లో వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా, మీకు ఆల్రెడీ కంప్యూటర్స్ ఇచ్చాము, లేని చోట ఇస్తాము, మీరందరూ కూడా ఇక కంప్యూటర్స్ ఓపెన్ చేసి మీ డేటా అంతా కూడా ఐపీ డేటా అప్ టు డిశ్చార్జ్ అమ్మడి, ఒకవేళ డెత్ అయితే డెత్ ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. ఇది మండే నుంచి అంటే రేపు 13వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో ఎటువంటి ల్యాబ్స్ ఉండకూడదు. దీన్ని సర్క్యులర్ రూపంలో కూడా పంపిస్తాము. ఈ వీడియో కూడా చూడండి. మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అయితేనే రేపు మనకి ఈ ప్రెస్టీజియస్ కాలేజీలో పీజీ సీట్స్ మిగులుతాయి. లేకపోతే రేపు చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఇది ఎన్ఎంసీని వచ్చిన ఒక సర్క్యులర్ ద్వారా ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్యాకల్టీ మెంబర్స్, హెచ్ఓడి దగ్గర నుంచి, అసోసియేట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి, అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి, ఎస్ఆర్ దగ్గర నుంచి అందరూ ఈ ఫాలో అవ్వాలి. మీరు ఒకవేళ బిజీ ఉంటే అవుట్సైడ్ చాలామంది ఉన్నారు మనకి, వాళ్ళ ద్వారా రికార్డ్స్ అని రాయించి ప్రతిదీ కూడా నెక్స్ట్ జన్ ఈహెచ్ఆర్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యేటట్టుగా, ఎస్పెషల్లీ డిశ్చార్జ్ సమ్మరీస్, సర్జరీస్, ఒకవేళ పొరపాటు డెత్ అయితే డెత్, ఇవన్నీ కూడా ఫామ్ 4 ఫిల్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ మనకి రేపు 13వ తారీఖు సోమవారం నుంచి జరగాలి. ఇది జరగకపోతే యూ విల్ బి టేకెన్ టు ద టాస్క్, యూ విల్ బి గివెన్ మెమోస్ ఆల్సో. ఎన్ఎంసీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి హెల్త్ మినిస్టర్ గారు, డిఎంపీ గారు కూడా ఇది చెప్పున్నారు. కాబట్టి మన హెల్త్ సెక్రటరీ గారు చెప్పున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఇది ఇట్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్. ప్లీజ్ understand the gravity of the situation and follow the instructions. Thank you.